ఈ రోజున మధ్యాహ్నం 2 గంటలు దాటాక గుండె బద్దలయ్యే ఒక వార్తను వినబోతున్నారు. ఈ యొక్క వార్త రావడం అనేది మీ గోచార స్థితి. ఈ యొక్క స్థితి నుండి తప్పించుకోలేరు. అయితే ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు మీకైతే కలగబోతున్నాయి తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు గారు. ఫోన్ నంబర్ 9701875831. ఈ రోజున మధ్యాహ్నం 2 గంటలు తరువాత మీకు కొంచెం ఆత్మస్థైర్యం అవసరమయ్యే సంఘటన ఎదురవుతుందని గ్రహ పరిస్థితులు సూచన. ముఖ్యంగా రవి, చంద్రుల వద్ద స్థితులు కుదరక మీరు ఎక్కువగా నమ్ముకున్న వ్యక్తి లేదా ఏదైనా సంబంధంలో ఊహించని విషయం బయటపడుతుంది. అది కుటుంబ సంబంధిత కావచ్చు, స్నేహితుడి విషయంలో కావచ్చు, ప్రేమ సంబంధమైన కావచ్చు. మీ యొక్క గుండెను బాధించే విషయం ఎవరో మీరు విశ్వసించిన వ్యక్తి, అంటే మీరు కష్టపడుతూ భరోసాగా నిలబెట్టిన ఒక వ్యక్తి వేరే దారి చూసుకుని ఉంటారు, లేదా వేరే తప్పుదారి పట్టించి ఉంటారు. ఈ వార్త మీకు ఫోన్ కాల్ ద్వారా మూడవ వ్యక్తి ద్వారా తెలిసే అవకాశం ఉంటుంది. కొంతమంది రాశి వారికి ఇది ఇంట్లో జరుగుతుంది, ఇంకొంతమందికి బయట జరుగుతుంది. ఈ రాశి వారికి శని ప్రస్తుతం అష్టమంలో సంచరిస్తున్నందువల్ల కొన్ని కర్మల ఫలితాలు ముందే ఎదురవుతాయి. ఇది చెడు కాదు, అసలు నిజాన్ని తెలుసుకోవడానికి ఒక అవకాశం. నిజాన్ని తెలుసుకుని ముందుకు ఎలా పోవాలో నిర్ణయించుకోవడానికి ఈ సంఘటన ఉపయోగపడుతుంది. మొదట శాంతంగా ఉండండి. హుటాహుటిన ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. ఆవేశంతో మాట్లాడుతూ సమస్యలు మరింత తెచ్చుకోవద్దు. మీకు చెప్పిన సమాచారం నిజమో కాదో పూర్తిగా తనిఖీ చేయండి. సోషల్ మీడియా, ఫోన్లో మీ టెక్నాలజీని ఉపయోగించి క్లారిటీకి రండి. కుటుంబానికి సపోర్ట్ అవసరమైతే పెద్దలను నమ్మి చెప్పండి. మీరు ఒక్కరే ఇబ్బంది పడకుండా మౌనం వీడి లోపలి బాధను బయటపెట్టండి. ఈ యొక్క వార్త పెద్ద షాక్ ఇచ్చినా దీనివల్ల జీవితం ఆగిపోదు. మీరు బలమైన వ్యక్తి. ఆర్థికంగా, వ్యక్తిగతంగా నష్టం జరగకూడదు. ఆరోగ్యాన్ని కూడా గమనించండి. మీ గుండె బద్దలయ్యే ఈ వార్త భారం పెరగకుండా భగవంతునికి దగ్గరగా ఉంటూ భగవంతుని అనుగ్రహం కోసం ప్రయత్నించండి. ఈ దశ తాత్కాలికమే, అంతా ఈశ్వరేశ్వరుడు.